నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, డిసెంబర్ 26వ తారీఖు 2024 గురువారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, దినఫలితం ఏంటి, పంచాంగం ఏంటి అనేది వివరంగా చూద్దాము. ముందుగా పంచాంగం సూర్యోదయ సమయం ఉదయం 6:47, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:45, తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు, వర్జం రాత్రి 12:18 నుంచి రాత్రి 2:03 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 10:27 నుంచి 11:11 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 2:50 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు ఉంది. తదుపరి రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:01 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:11 నుంచి తెల్లవారుజామున 5:59 వరకు, అమృత ఘడియలు ఉదయం 8:20 నుంచి ఉదయం 10:07 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి 12:38 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. డిసెంబర్ 26, 2024 యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి వారికి కుటుంబంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ మీరు పెండింగ్లో పెట్టుకుని ఉన్న సమస్యలను, వర్కులను కంప్లీట్ చేయగలుగుతారు. అత్యంత ఆప్తులే మీకు సమస్యలు సృష్టించే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు పొందుతారు. పరీక్షల్లో మరింత శ్రద్ధ పెట్టి చదివితేనే గాని ర్యాంకులు సాధించే పరిస్థితి గోచరించడం లేదు. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి. కీలకమైన పదవులను చేపడతారు. పాత బకాయిలు అంటే ఏరియర్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీకు మీ శ్రమకు తగిన, మీ టాలెంట్కి తగిన గుర్తింపు పొందే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో కొత్త సవాళ్లు ఎదురైనప్పటికీ గతంలో మీరు చేసిన కష్టానికి ఈ రోజు మంచి లాభాలు వచ్చేటట్టుగాను, మీరు ఊహించని మార్పులు మీ వ్యాపారంలో కలిగేటట్టుగా కనపడుతోంది. భాగస్వామ్య ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. రాజకీయ రంగం వారికి మీ నాయకత్వంలో కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. సమన్వయంతో చాకచక్యంగా మీరు సమస్యలను చక్కగా పరిష్కరించి ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీరు చక్కని పేరు ప్రఖ్యాతలు గడించే అవకాశము, వారి యొక్క నమ్మకాన్ని చూరగొనే అవకాశం రాజకీయ వర్గం వారికి కనపడుతోంది. అయితే కళారంగం వారికి కొత్త ప్రాజెక్టులు లేదా ప్రదర్శనలకు గుర్తింపు కలిగిన సమయం ఈరోజు. మీకు ప్రజాదరణ పెరిగి మంచి అవకాశాలు వచ్చే అవకాశము, చక్కని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశము కళారంగంలో ఉన్న వారికి అంటే టీవీ, సినీ, నట వర్గం వారికి, గాయని గాయకులకు చాలా చక్కని అనువైన సమయం ఈరోజు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలు మీరు చేయగలుగుతారు. మీకు కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరిగి మీరు ఇచ్చే సలహాలకు వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దలను వారి యొక్క ఆశీర్వాదంతో కనుక మీరు ఏ పని చేపట్టినా సరే చక్కని ఫలితాలను సాధించుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే మేషరాశి వారికి కొంచెం ఆరోగ్యంలో అంతంత మాత్రంగా ఉంది. అనారోగ్య సూచికలు కనపడుతున్నాయి కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. అయితే వేడి పానీయాలు మీరు చాలా తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే చలికాలం కదా అని వేడి పానీయాలు తీసుకుంటారు. కానీ వేడి పానీయాలు తీసుకోవడం వల్ల మీకు మరింత అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో ఈ సూచనను తప్పకుండా పాటించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కనుక చేసినట్టయితే, అభిషేకాలు చేసినట్టయితే, ఆ స్వామివారి ఆలయాలను కనుక సందర్శించినట్టయితే ఈరోజు మీకు ఏవైనా చికాకులు, ఆటంకాలు కనుక ఎదురయ్యే అవకాశం కనుక
పోయే అవకాశం కనపడుతోంది. అంటే మీకు ఈ రోజు ఆటంకాలు తొలగిపోయి విజయాలు చేకూరే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాన్ని మీరు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలను సాధించే అవకాశం కనపడుతోంది. కొత్త విషయాలను కూడా మీరు నేర్చుకుని విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు చక్కని అవకాశము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి ఉద్యోగస్తులకు, ఉద్యోగంలో ఉండే వారికి ఉన్నతాధికారుల వల్ల, అంటే మీ పై అధికారులతో మీకు మంచి మంచి ప్రశంసలు రావడము, ప్యాకేజీ పెరిగే అవకాశాలు, ఏరియర్స్ వచ్చే అవకాశాలు, మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశము, మీ మాటకు కానీ మీ పనితనానికి కానీ మంచి గుర్తింపు వచ్చే అవకాశము, మీ తోటి సహోద్యోగులు కూడా మీ మాటకు విలువ ఇస్తారు. గతంలో ఏమైనా మాట పట్టింపులు కనుక ఉన్నట్టయితే అవి ఈ రోజు తొలగిపోయి మీ మాటకు విలువ పెరిగే అవకాశము, ఇటు సంఘంలోనూ ఇటు మీరున్న వాతావరణంలో కూడా చక్కని అనుకూలమైన వాతావరణం ఈ రోజు అన్నమాట. తదుపరి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు మీరు ఈ రోజు కుదుర్చుకున్నట్టయితే కనుక దీని యొక్క ఫలితము మీకు ఉత్తరోత్తర, అంటే భవిష్యత్తు కాలంలో మీరు ఈ రోజు చేసుకున్న ఒప్పందాలకు మంచి ఫలితాలను మీరు భవిష్యత్తులో చూడబోతారు. కాబట్టి ఏ ఒప్పందాలైనా చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా ఈ రోజు మీకు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. దీన్ని మీరు వృధా చేసుకోకండి. పెట్టుబడులకు కూడా ఇది చాలా చక్కని అవకాశం ఉంది. ఏ రంగం వాళ్ళైనా పెట్టుబడి పెట్టాలి అంటే కనుక ఈ రోజు చాలా మంచి శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. మీ పట్ల ప్రజల్లో మంచి అభిమానం పెరిగి మీ మీద వారికి గౌరవం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. తద్వారా మీ మాటకు విలువ పెరిగి మీరు ఏది చెబితే అది ఆచరించే దిశగా ఇటు ప్రజలు నమ్మకాన్ని చూరగొంటారు. మీ అధిష్టాన వర్గంలో వారికి కూడా మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. గతంలో మీ మీద ఏవైనా అపనిందలు కానీ ఏవైనా వచ్చినట్టయితే కనుక ఈ రోజు అవి తొలగిపోయి మీ పట్ల గౌరవభావం పెరిగే అవకాశం కనపడుతోంది. తదుపరి కళారంగం వారికి అంటే సినీ, టీవీ, నటీ నటవర్గం వారికి, గాయని గాయకులకు, ఇలా ప్రతి ఒక్కరికి, కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీరు కోరుకున్న పాత్రలు మీకు వచ్చేటట్టుగాను, మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగి అవార్డులు, రివార్డులు కూడా వచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీరు మీకు కావలసిన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అంటే మీ కళారంగం పట్ల ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని శుభ సమయం కాబట్టి ఈ రోజును మీరు దుర్వినియోగం చేసుకోకండి. తదుపరి కుటుంబం కనుక చూసినట్టయితే ఈ రాశి వారికి కుటుంబంలో సభ్యులతో చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. బంధువులు, మిత్రులు మీకు అనుకూలంగా మారతారు. మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యమైన వాతావరణము, అరమరికలు పోయి చక్కని వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీరు కుటుంబానికి ఈ రోజులో ఒక గంటైనా సరే కేటాయించినట్టయితే మీ పట్ల వారికి మంచి అభిమానం ఏర్పడే అవకాశము, సంతానం ద్వారా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనపడుతోంది. తరువాత మీరు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక, అంటే గృహ నిర్మాణాలు కానీ లేదా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా మీకు గతంలో ఆగిపోయి ఉంటే కనుక ఈ రోజు మీకు అది కొనసాగే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనపడుతోంది. సంతాన ప్రాప్తి కోసం కనుక మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ ఉదయం పూట కనుక చేసి తల్లికి మీరు పాలను కనుక నైవేద్యం చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశము, ఈ రోజంతా మీరు సానుకూలమైన శుభ ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు కష్టపడి కనుక చదివినట్టయితే మీరు ఆశించిన దానికన్నా మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది. కొత్త కోర్సులు ఏవైనా చేరాలి అనుకున్నా, కొత్త కోర్సుల్లో మీరు మీ అంతటి మీరు చేసుకోవాలి అని అనుకున్నా కానీ చాలా చక్కని అవకాశము ఈ రోజు మీరు వినియోగించుకోండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని అవకాశము. మీకు చెప్పదగిన, విద్యార్థులకి మాత్రమే చెప్పదగిన
చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఒకంత నిరాశకు గురయ్యే అవకాశం కనపడుతోంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాసి ఉన్నట్టయితే కనుక వారికి మీరు అనుకున్నంత మార్కులతో పాస్ అవ్వడం కష్టంగా కనపడుతోంది. కాబట్టి మీరు రిజల్ట్స్‌కి ముందే మంచి రిజల్ట్స్ రావాలి అని కనుక అనుకున్నట్టయితే గణపతికి మీరు ప్రార్థన చేసి గరికమాలను సమర్పించినట్టయితే కనుక ఆ స్వామి అనుగ్రహంతో మీరనుకున్న రిజల్ట్స్ పొందే అవకాశం కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క అంటే మీరు పనిచేసే కార్యాలయంలో కొంచెం ఒత్తిడి పెరిగి అదనపు బాధ్యతలు మీకు అప్పగించేటట్టుగా గోచరిస్తోంది. దీనితో పాటుగా సహచరుల యొక్క సహాయ సహకారాలు, సహోద్యోగుల యొక్క సహాయము మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్యాకేజ్ పెరిగి కంపెనీలు మారే అవకాశము, కాంట్రాక్ట్ పద్ధతి మీద కనుక పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఈరోజు కనపడుతోంది. ఈ ఉద్యోగస్తులకు సంబంధించి మీరు ఏదైనా ఉద్యోగం మారాలన్నా, నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు మీ వ్యాపారం స్థిరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు మాత్రం ఈ సమయం అనుకూలం కాదు. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూలం కాదు. కొత్తగా వ్యాపార విస్తరణ అనుకోండి, ఏజెన్సీలు పెట్టాలనుకోండి, లేదా కాంట్రాక్టులు తీసుకోవాలనుకోండి, ఏ విషయంగా చూసినా వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు. అంటే పెట్టుబడులకి అనుకూలంగా లేదనమాట. తరువాత వ్యవసాయ రంగం వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. పాత రుణాలు తీర్చుకుంటారు. మీరు కొత్త వస్తువులు, పనిముట్లు అనుకోండి లేదా వాహనాలు అనుకోండి, మీరు ఈరోజు కొనుగోలు చేసినట్టయితే కనుక చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. రైతులు భూమి పూజ చేయడం అనేది అస్సలు మర్చిపోకండి. ఆ భూమాత యొక్క అనుగ్రహాన్ని మీరు ప్రతిరోజు పొందాలి. ఎందుకంటే భూమాత పుత్రులు మీరు కాబట్టి మీరు నిరాశ చెందకుండా భూమి యొక్క పూజను, ఆ తల్లిని మీరు సదా కొలుస్తూ ఉంటే కనుక మంచి అనుగ్రహం కలిగి పంటలు విరివిగా విస్తారంగా పండేటట్టుగాను, తరువాత ప్రకృతి వైపరీత్యాలు మీ చెంతకు రాకుండా ఆ తల్లి కాపాడుకుంటుంది. తదుపరి రాజకీయ రంగం వారికి పార్టీలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ పట్ల అవగాహన పెంచుకోవటము, అంటే మీరు మంచి పేరు తెచ్చుకోవటము ఈరోజు తప్పనిసరి. మిత్రవర్గంలో ఉన్న వారి వల్ల మీకు ఏదైనా అపనిందలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు గోప్యతను కనుక పాటించినట్టయితే ఆటంకాలు లేకుండా మీ మీద అపనిందలు పడకుండా ఉంటుంది. సీక్రసీని మీరు మెయింటైన్ చేయండి. తరువాత మీరు ప్రజలకు ఏదైనా మాట ఇచ్చి ఉంటే కనుక దాన్ని మీరు అమలుపరిచినట్టయితే ప్రజల యొక్క మన్నన, అధిష్టానం వారి యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. తదుపరి కళారంగంలో ఉన్న వాళ్లకు టీవీ, సినీ నటీనట వర్గం వారికి కూడా ఈరోజు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. మీకు మనశ్శాంతి లేకుండా నిరుత్సాహం కనిపించే అవకాశం ఉంది. అది ఈ ఒక్కరోజే కాబట్టి మీరు అస్సలు నిరాశ చెందకండి. తదుపరి ప్రయత్నాలు మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఒక్కరోజే కదా, ఇది దినఫలితమే కదా, కాబట్టి మీరు అస్సలు నిరాశ చెందకండి. మీ టాలెంట్ను గుర్తించే అవకాశం ముందు ముందు ఉంది. ఇది కళాకారులకు చెప్పదగినది. అయితే కుటుంబంలో మొత్తంగా రాశివారికి చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. ఏదైనా గతంలో ఉన్న తగాదాలు కానీ లేదా ఏదైనా గొడవలు కానీ ఉంటే కనుక ఈరోజు మీరు పెద్దరికం వహించి శాంతియుత పరిష్కారమే చేయండి తప్ప గొడవలకి దిగే అవకాశాన్ని మీరు అసలు పెట్టుకోవద్దు. అయితే ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి నిద్రలేమి వల్ల, అంటే నిద్ర లేకపోవడం వల్ల గతంలో నిద్రలేమి సమస్యలతో, అంటే నిద్ర పట్టని సమస్యలతో కనుక బాధపడే వాళ్లకు ఒకంత విశ్రాంతి తీసుకోండి. లేదా దానికి తగిన ప్రయత్నాలు ఏమైనా చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి భంగం కాకుండా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి ఈరోజు వివాహ ప్రయత్నాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాలు గోచరిస్తాయి. సంతాన పరంగా కూడా మీకు ఈరోజు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, వినాయకుడిని పూజించినట్టయితే వినాయకుడి ఆలయాన్ని కనుక దర్శించి స్వామివారికి బెల్లం కానీ, కొబ్బరికాయ కానీ,
చెరుకును కానీ ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక ఏవైనా అడ్డంకులు కానీ విఘ్నాలు కానీ ఉన్నట్టయితే మీ పరంగా అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది దినఫలితం కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తే కనుక ఆ తాలూకా ఫలితము మీకు ఆ రోజంతా ఉంటుంది. కాకుండా సాయంత్రం పూట చేస్తాము, రాత్రిపూట చేస్తాము అంటే కనుక ఆ రోజంతా మీకు ఈ ఆటంకాలే కనపడతాయి. కాబట్టి దిన ఫలితాల్లో మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. దిన ఫలితాల్లో చెప్పే పరిహారాలు ఉదయం పూట మాత్రమే చేయవలసి వస్తుంది. ఈ పరిహారాలు ఈ రాశి వాళ్ళు చేసుకుని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, మంచి ర్యాంకులు పొందే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము, జ్ఞాపక శక్తి పెరిగి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం కనపడుతోంది. మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితము ఈరోజు గోచరిస్తోంది. మీరు అదే కంటిన్యూ చేసినట్టయితే, మీరు ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలన్నా ఇదే టెంపోని అంటే ఇదే జోష్ని కనుక మీరు విద్యార్థులు కంటిన్యూ చేసినట్టయితే, ఇతర వ్యాపకాలు తగ్గించుకొని మీరు ఇదే పద్ధతిలో కనుక నడిచినట్టయితే మిమ్మల్ని బీటౌట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. మంచి మంచి కాలేజెస్లో మీరు సీటు పిలిచి ఇచ్చేటట్టుగా మీకు అంత చక్కని గుర్తింపు వచ్చి విదేశాల్లో కూడా మీరు అనుకున్న చోట చదివేటట్టుగా అవకాశం గోచరిస్తోంది. దానికి తగిన ప్రణాళికలు విద్యార్థులు ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి ఉద్యోగస్తులకు మీ పనితీరుకు ప్రశంసనీయంగా ఉంటుంది. మీరు గతంలో చాలా కష్టపడి చాకచక్యంగా కానీ లేదా కష్టపడి హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ కానీ చేసిన వాళ్ళకి ఈరోజు చక్కని ప్రశంసలతో పాటు గౌరవ మర్యాదలతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగి స్థానం కూడా మారేటట్టు, అంటే ఇప్పుడు మీరు చిన్న స్థానంలో కనుక పదవిలో ఉంటే దానికి ప్రమోషన్ వచ్చి మంచి స్థానాన్ని పొందే అవకాశం ఈ ఉద్యోగస్తులకు ఈరోజు గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వాళ్లకు ఆకస్మిక ధనప్రాప్తి కలిగి దీంతో పాటుగా గృహం కొనుక్కుని, భూమి కొనుక్కుని, వస్తు వాహనాలు కొనుక్కునే యోగం కూడా గోచరిస్తోంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పదోన్నతులు పెరుగుతాయి. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. మీరు ఏదైతే విస్తరించాలి అనుకున్నారో, బ్రాంచెస్ పెట్టాలనుకున్నారో, ఏజెన్సీలు కొత్తవి స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన సమయం అనమాట. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త మిత్రులతోనూ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు లాభాలు తెస్తాయే తప్ప వారి వల్ల మీకు ఎటువంటి ఆటంకాలు జరిగే అవకాశం లేదు. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలో కూడా మీ పేరుని చక్కగా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ముందు కూడా మీరు అదే టెంపోని అంటే అదే పద్ధతిలో మీరు అవలంబించినట్టయితే కనుక మీకు మంచి మంచి పదవులు మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనపడుతోంది. ప్రజలకి ఇచ్చిన మాటను కూడా మీరు నిలబెట్టుకున్నట్టయితే మీరు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతిపక్షంతో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు మీరు చాకచక్యంగా పరిష్కరించే అవకాశం మీకు కనపడుతోంది. తదుపరి కళారంగం వారికి మీ యొక్క టాలెంట్ను గుర్తించి అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, పారితోషికాలు కూడా పెరిగే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. మీకంటూ మీకు గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు వచ్చి పలకరించి వెళ్తాయన్నమాట. అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ పాత్రల్లో మీకు రావడం కానీ, మీ మీ యొక్క పనితనాన్ని గుర్తించి మీ కళను గౌరవించే అవకాశం ఈరోజు కనపడుతోంది. తదుపరి కుటుంబంలో కనుక చూసుకున్నట్టయితే కొత్త కొత్త బంధువులు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు శుభకార్యాలు చేస్తారనమాట. పెళ్ళిళ్ళు, పేరంటాలు అవి చేయడం వల్ల కొత్త బంధువులు మీ ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా కొంచెము ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ధనాన్ని వెచ్చించాలి, ఎక్కడ తగ్గించాలి అనే సమన్వయ ధోరణితో కనుక శుభకార్యాలు చేసినట్టయితే కనుక మీ ఇల్లు సంతోష సౌభాగ్యాలతో కళకళలాడే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా మీకు ఈ రోజు చాలా చక్కని అనువైన వాతావరణం కనబడుతోంది. సంతానం కావాల్సిన వారికి కూడా ఈ రోజు మీరు ప్రయత్నం చేసినట్టయితే చక్కని సంతానాన్ని పొందే అవకాశము. వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజు కనుక మీరు ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరి మిమ్మల్ని
ఒప్పుకునే అవకాశం గోచరిస్తోంది. తరువాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి గతంలో కన్నా ఈ రోజు మీ ఆరోగ్యము మరింత మెరుగయ్యే అవకాశం కనపడుతోంది. కాకపోతే చిన్న చిన్న స్వల్పమైన దగ్గు, జలుబు అంటే వాతావరణ పరంగాను సీజనల్‌గా కూడా వస్తాయి కాబట్టి దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. చిన్న చిన్న అవి రుగ్మతలు, తలనొప్పి, జలుబు, ఇలాగా దగ్గు ఇలాంటివి వస్తాయి కాబట్టి మీరు దాని గురించి జాగ్రత్త తీసుకోండి తప్ప బెంగపడాల్సినంత అవసరమైతే ఏమీ లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవిని పూజించడము, దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే చక్కని ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇది కూడా మళ్ళా చెప్తున్నాను, ఏ పరిహారం చేసినా సరే కుంకుమ పూజ కానీ, ఆలయ దర్శనం కానీ లేదా ఏ పరిహారం చేసినా సరే మీరు ఉదయం పూట చేసినట్టయితే ఈ రోజులో మీరు అడ్డుకునే అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. సాయంత్రం చేసినందువల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ దిశగా మీరు మంచి ప్రణాళికలు వేసుకుని సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.